వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.4 వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇర్రేషనల్ నంబర్, షో దట్ రూట్ 2 is irrational, show that 3 plus root 2 is irrational, like that problems. They are very ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఇర్రేషనల్ అనగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు ఇర్రేషనల్ అంటే ఏంటి, రేషనల్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తే చూడండి. సో రేషనల్ అనగానే మనకు తెలుసు, ఏదైనా నంబర్ లైక్ ఎనీ నంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q is called rational number, where q is not equal, p and q are integers and q is not equal to 0. సో లైక్ ఎగ్జాంపుల్స్ 3/4 తీసుకోవచ్చు, లేదా 5/6 తీసుకోవచ్చు, ఆల్ ఇంటీజర్స్, -3/4, -3, -7, -8, whatever it is. So these are all called rational numbers. సో -8 అంటే -8/1 అని రాసుకోవచ్చు, లేదా 24/1 అని రాయొచ్చు, ఇలా. ఓకే, ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, దే ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్. సో ఇక్కడ మనకి ఇర్రేషనల్ అంటే ఏంటి, సో ఇక్కడ రేషనల్ నంబర్స్, ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ఫార్మ్ ఇట్ ఈస్, ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ రేషనల్ నంబర్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం, ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. బట్ ఇర్రేషనల్ కి వచ్చేటప్పటికే దే ఆర్ నాన్ టర్మినేటింగ్, సో నాన్ రిపీటింగ్ అంటే ఇక్కడ టర్మినేట్ కాదు, రిపీట్ కాదు. ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, 0.12 లేదా 123, నెక్స్ట్ 1234, లేదా నీ ఇష్టం, ఇలా ఉంటేనే ఉంటుంది 12345, ఇలా. అంటే మనకి ఏ నంబర్ కూడా, అంటే ఇక్కడ 12 అనేది ఏం లేదు, 12 తర్వాత మనకి 12 తర్వాత ఇంకేదో నంబర్ వచ్చింది 123 అని, ఇలా. లేదా ఇలా కూడా రాయొచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్స్ మన ఇష్టం వచ్చిన, అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఇది టర్మినేట్ అవ్వదు. టర్మినేట్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ 3/4 చేసాం అంటే దీని ఆన్సర్ ఎంత, 0.75. 4తో మనం డివైడ్ చేసుకుంటే ఏమవుతుంది, 4 7 28, ఇక్కడ 2 అంటే 5, 0.75. ఇలా మనకి ఇది టర్మినేట్ అయిపోయింది, అంటే ఆఫ్టర్ 2 డెసిమల్ ప్లేసెస్ ఇది ఆగిపోయింది, కాబట్టి దీన్ని టర్మినేట్ అంటాం. నాన్ టర్మినేటింగ్ అంటే పోతూనే ఉంటుంది కంటిన్యూస్, ఎంతసేపు డివిజన్ చేసినా పోతూనే ఉంటుంది. సో అది మనకి నాన్ టర్మినేటింగ్. ఫర్ సపోజ్ దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతకుముందు మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇలాంటివన్నీ. అంటే లైక్ నాన్ టర్మినేటింగ్ అంటే, ఫర్ సపోజ్ నేను 2/3 తీసుకుంటా, లేదా 1/3 తీసుకుంటా. 1/3 తీసుకున్నా, 1/3తో 3తో 1 డివిజన్ చేయాలి, ఏమైతే ఫస్ట్ పాయింట్ పెట్టుకున్న 0, 3 3s are 9, ఇక్కడ మళ్ళీ 1 0. సో అగైన్ 3 3s are 9, 1 మళ్ళీ 0, 3 3s are అంటే ఏమైంది 0.333 ఇవన్నీ వస్తుంది. బట్ ఇదేంటి, నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్. మీన్స్ ఎవ్రీ రేషనల్ నంబర్, 1/3 అనేది రేషనలే కదా, సో రేషనల్ నెంబర్. బట్ ఇక్కడ ఏమైంది, నాన్ టర్మినేటింగ్ బట్ రిపీట్ అవుతుంది, రిపీట్. బట్ ఇర్రేషనల్ నంబర్స్ ఏమవుతాయి మనకి, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అవుతాయి. ఇర్రేషనల్ నంబర్స్ అనేవి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, లైక్ 2.2 తీసుకోండి, 2 తర్వాత 4 రాసుకో, 3 రాసుకో, 1 రాసుకో, 5 రాసుకో, 7 6 8, ఇష్టం. ఏది కూడా రిపీట్ కాకుండా నీ ఇష్టం, ఇలా రాసుకుంటూ పోతే అదే ఇర్రేషనల్ నంబర్ కింద ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇవే కాకుండా ఇర్రేషనల్ నంబర్స్ ఇంకేముంటాయి, ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ టాపిక్ డిస్కస్ చేస్తే ఇర్రేషనల్ నంబర్స్ అని చెప్పాం. ఏ నంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఇస్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్. అంటే ఆల్ రేషనల్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అన్నాం, బట్ ఇర్రేషనల్ నంబర్స్ p by q ఫార్మ్ లో రాయగలుగుతామా, రాయలేం. ఎందుకు అని అంటే, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇక్కడ 3/4 ఉంది, 3/4 ఏమైంది, ఇది ఒక రేషనల్ నంబర్. దీని డెసిమల్ ఈక్వలెంట్ ఏంది 0.75. అంటే ఈ 0.75 ని మనం, ఇది ఒక డెసిమల్ నంబర్, ఈ డెసిమల్ నంబర్ ని 75/100 రాయొచ్చా, 25 3s are 25 4s are, మళ్ళీ ఫామ్ వచ్చిందా రాలేదా, అంటే 3/4 కింద రాసాం 0.75 ని మనం 3/4 కింద రాయగలిగాం. సో ఈ 0.75 3/4 కింద రాయగలిగాం అంటే p by q ఫామ్ లో రాయగలిగాం, కాబట్టి దీన్ని ఏమనాలి, ఇది ఒక రేషనల్ నంబర్ అని చెప్తాం. ఓకే, సో బట్ అంటే రేషనల్ నంబర్స్, ఆల్ రేషనల్ నంబర్స్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, బట్ ఇర్రేషనల్ నంబర్స్ కెనాట్ బి రిటర్న్. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్ కి ఇంకా ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఆల్సో ఇవే కాకుండా మీకు స్క్వేర్ రూట్ లో ఉన్న నంబర్స్ కొన్ని, ఫర్ సపోజ్ స్క్వేర్ రూట్ లో ఉన్న కొన్ని నంబర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను రాస్తా. ఫర్ సపోజ్ ఇక్కడ
ఇవి రాస్తా. √2 తీసుకున్నా. √2 వాల్యూ 1.414 అని తెలుసు. కానీ ఇంకా చాలా ఉంటదండి దాని వాల్యూ. అలాగే √3 వాల్యూ 1.732 అన్నాం. ఇది కూడా చాలా ఉంటది. ఇక్కడెక్కడ కూడా ఎండ్ కాదు. అదే బట్ √25 అన్నాం అనుకో ఏమైతుంది? దీని ఆన్సర్ +or-5 అని తెలుసు. అంటే 5. ఇది 5 అనేది ఒక రేషనల్ నంబర్. బట్ √3 అనేది ఇది ఒక 1.44. ఇది దీన్ని మనం ఇలాంటి నంబర్స్ మనం ఇర్రేషనల్ అంటాం. అలాగే √5 ఇట్లా వీటినన్నిటిని ఆల్ ప్రైమ్ నంబర్స్ అంటే ఆల్ ప్రైమ్ నంబర్స్ ఉన్న వాటిని అన్ని కూడా అంటే స్క్వేర్ రూట్ లో ప్రైమ్ నంబర్ ఉంటే అది ఏమవుతుంది? ఇది అదొక ఇర్రేషనల్ అవుతుంది. అలా స్క్వేర్ రూట్ లో ప్రైమ్ నెంబరే కాకుండా ఫర్ సపోజ్ √10 అని ఉంది. ఇది మరి ఇర్రేషనలా రేషనల్ అంటే ఇర్రేషనల్ అనే చెప్పాలి. ఇర్రేషనల్ అనే చెప్తాం. దీనికి ఏంటి ఇర్రేషనల్ అని చెప్పడానికి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక స్క్వేర్ రూట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఉంటే ఒక స్క్వేర్ రూట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఉంటే అది రేషనల్. అదర్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్, అదర్ నంబర్ ఏది ఉన్నా సరే అదర్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఉంటే అది ఇర్రేషనల్. గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ అదర్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే వాట్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్? 1, 4, 9 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ ఇలా 81, 10 స్క్వేర్ 100 మీకు తెలుసు. ఇంకా 256, ఓకే, 189, 289 సారీ 196 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇది 14 స్క్వేర్, ఇది 17 స్క్వేర్, ఇది 16 స్క్వేర్, లేదా 324, ఇది 18 స్క్వేర్, 225, 15 స్క్వేర్. సో ఇలా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అనేవి మీకు తెలుసు. 625 ఇది 25 స్క్వేర్, సో 576 ఇది 24 స్క్వేర్. ఇవన్నీ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అయితే అదొక రేషనల్ నంబర్. అలా కాకుండా ఏదున్నా సరే అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. √576 అంటే ఇది 24. అలా కాకుండా √574 అన్నాను అనుకో, దీనికి ఏం లేదు, ఇది ఇర్రేషనల్ అవుతుంది. అంటే √10 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 10 అనేది కాదు, కాబట్టి ఇది ఏం చెప్పాలి? ఇర్రేషనల్. అదే నేను 17 రాస్తా, ఇది ప్రైమ్ నంబర్ అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇర్రేషనల్ అని. లేదు √24 ఇదేంటి? ఇది కూడా ఇర్రేషనలే. మరి √25 ఇస్ నాట్, √25 ఇస్ రేషనల్. ఓకే, ఇలా మనం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే ఫర్ సపోజ్ √8 ఇస్ ఆల్సో ఇర్రేషనల్, బట్ √9 ఇస్ రేషనల్. ఎందుకు? √9 అంటే 3, బట్ √8 అంటే సో ఇది 2√2 కింద వస్తుంది కదా. కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నంబరా కాదా మీరు అక్కడ డిసైడ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ √15 ఏంటది? ఇర్రేషనల్. ఎందుకంటే 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, బట్ 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 15 అనేది కాదు. కాబట్టి దీన్ని ఏమనాలి? ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. అంటే కంక్లూజన్ ఏమర్థమైందండి? స్క్వేర్ రూట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే అది రేషనల్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాకుండా రిమైనింగ్ ఆల్ నంబర్స్ ఏ నెంబర్ ఉన్నా సరే అది ఇర్రేషనల్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఒక్కసారి ఈ డెఫినేషన్స్ ఒకసారి చూడండి, మీకు అది తెలుస్తుంది. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్ అదర్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ రాశాడు చూడండి ఒక థీరం. ఇంకో థీరం గురించి అక్కడితో రేషనల్ ఇర్రేషనల్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెట్ P be a prime number if P divides A square, P also divides A. ఇదేంటి? దీని స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే వేర్ ఏ ఇస్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. P is a ప్రైమ్ నెంబర్ అన్నా. నేను ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నా, 3 అనే ప్రైమ్ నెంబర్ తీసుకున్నా. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుందాం, అంటే దీంతో డివైడ్ అయ్యే నెంబర్ లైక్ ఏ స్క్వేర్ అనేది ఏదో ఒక 36 తీసుకున్నాం. ఓకే, 36 తీసుకొని దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే దాంట్లో 3 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? నాకు 3 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది కదా ఈ నెంబర్ని. 3 డివైడ్స్ ఏ స్క్వేర్ కదా, 3 డివైడ్స్ సమ్ 36 అంటే ఒక నేను స్క్వేర్ నెంబర్ తీసుకున్నా, ఏ స్క్వేర్ అనేది ఇది. సో ఇక్కడ P అనేది 3 తీసుకున్నా. ఓకే, సో P అనేది 3 తీసుకున్నా. ఏమైతే 3 డివైడ్స్ 36. సో మరి 3 డివైడ్స్ దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 6. 6ని కూడా డివైడ్ చేస్తుందా లేదా? సో 3 డివైడ్స్ 6 ఆల్సో. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ప్రైమ్ నెంబర్ ఏదైనా తీసుకోండి.
ప్రైమ్ నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఏది తీసుకుందాం? ఫర్ సపోజ్ 7 తీసుకుందాం, లేదా 5 తీసుకోండి. 7 తీసుకుంటే ఒక స్క్వేర్ నెంబర్ రాయండి, 49 రాయండి. ఓకే, ఈ 7 డివైడ్స్ 49 కదా, మరి 7 ఆల్సో డివైడ్ 7 పోతుంది కదా. లేదు 5 తీసుకోండి, ఒక 225 తీసుకోండి. 225 ఒక స్క్వేర్ నెంబరే కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో మరి 5 డివైడ్స్, దీని స్క్వేర్ రూట్ ఎంత? 15. సో 5 డివైడ్స్ 15 కూడా, అంటే 5 డివైడ్స్ 225 అయితే 5 ఆల్సో డివైడ్స్ 15. అంటే ఈ ప్రైమ్ నెంబర్ దీనికి ఇంకా డివైడ్ చేయగలితే, ఒక స్క్వేర్ నెంబర్ని ఇంకా డివైడ్ చేయగలితే, అదే ప్రైమ్ నెంబర్ దాని యొక్క స్క్వేర్ రూట్ ని కూడా డివైడ్ చేస్తుంది. అది దాని మీనింగ్. సో ఇక్కడ మీనింగ్ ఏమర్థమైందండి మీకు కంప్లీట్ గా? ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p ఆల్సో డివైడ్స్ a. p divides a square, then p also divides a square, అంటే p also divides a. ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ఇది దీంతో డివైడ్ చేసినప్పుడే. అంతేగాని నేను ఒక 8 తీసుకొని, సారీ 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఫర్ సపోజ్ 3 తీసుకొని ఒక లైక్ 25 తీసుకున్నా, ఇది స్క్వేర్ నెంబర్, ఇది ఒక ప్రైమ్ నెంబర్, ఇది దీంతో డివైడ్ చేస్తుందా? చేయదు. ఇలాంటి కేసులో కాదు. ఇక్కడ మనకి డివైడ్ చేసే నెంబరే పి అనేది డివైడ్ చేయాలంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇది ఉండాలి. 25 ప్రైమ్ ఫ్యాక్టర్ 3 ఉంటుంది, ఉండదు. సో అలా మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, సో దీంతో మనకి థియరిటికల్ గా మొత్తం అయిపోయిందండి. మనం ఇక ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి 1/√2. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏమైతుంది మనకి? 1/√2. షో దట్ 1/√2 ఇస్ ఇర్రేషనల్. సో ఎలా ప్రూవ్ చేస్తామో ఏంటని ఒకసారి చూద్దాం. సో let us assume that 1/√2 is irrational అని ప్రూవ్ చేయాలి. నేను ఇక్కడ రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఇక్కడ పక్కన మీకు క్లియర్ గా రాసి పెట్టాను, నీట్ గా మీరు అది చూసుకోవచ్చు. ఇక్కడ అంత రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకోండి. let us assume, ఫస్ట్ వెరీ బిగినింగ్ స్టెప్, మీకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి ప్రతి ప్రాబ్లం అవి కామన్ స్టెప్స్. let us assume that 1/√2 is a rational. అంటే కాంట్రడిక్షన్ మెథడ్ లో వెళ్తాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంది? వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం దానికి రివర్స్ లో, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్ లో రేషనల్ అనే దాంతో వెళ్తాం. సో మీకు తెలుసు, ప్రతి రేషనల్ నెంబర్ ని, ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అలాగే ఇక్కడ కూడా నేను 1/√2 ఏమని రాస్తా? a/b అని రాస్తా. వేర్ a and b ఆర్ ఇంటీజర్స్, అవునా కదా? వేర్ a and b ఆర్ ఇంటీజర్స్ అండ్ b is not equal to 0. ఇప్పుడు దీనికి నేను రెసిప్రోకల్ రాస్తున్నా. రెసిప్రోకల్ రాస్తే b/a అయింది. సో ఇప్పుడు చెప్పండి నాకు, a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని చెప్పా కదా. సో ఏమన్నా 2 ఇంటీజర్స్ తీసుకోండి, 2/3 ఇలా తీసుకున్నా. 2/3 అనేది ఏంటి? bకో 2 తీసుకున్నా, aకో 3 తీసుకున్నా. ఇది ఏమైతుంది నాకు ఇప్పుడు? రేషనల్ అవుతుంది. అంటే b/a అంటే p/q ఫామ్ లో ఉన్న ప్రతిదీ కూడా ఏమని చెప్పుకున్నాం మనం? రేషనల్ అని చెప్తున్నాం. కాబట్టి √2 కూడా ఏమైంది? నాకు రేషనల్ వచ్చింది. బట్ √2 రేషనల్. ఇంతకుముందు మనం ఏం చెప్పాం? ఏదన్నా p మనకి ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే, అంటే ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, అది ఏమని చెప్పుకున్నాం ఇంతసేపు థియరీలో? ఇర్రేషనల్ అని చెప్పుకున్నాం. బట్ నాకు ఇక్కడ ఏమైంది? √2 అనేది రేషనల్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం అసలు ఎజంప్షనే రాంగ్ తీసుకున్నాం. మన ఎజంప్షనే ఫాల్స్ ఎజంప్షన్. ఎందుకంటే మనం √2 అనేది 1/√2 అనేది ఇర్రేషనల్ అయితే మనం ఏం తీసుకున్నాం అంటే ఇది కాంట్రడిక్ట్ అయిందా కాలేదు? అంటే ఇక్కడ మనకు రాంగ్ రిజల్ట్ వచ్చింది. √2 అనేది ఇర్రేషనల్, బట్ ఇక్కడ ఏదొచ్చింది? √2 అనేది రేషనల్ వచ్చింది. అర్థమవుతుందా అండి? ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. 1/√2 ని మనం ఏమనుకుంటున్నాం? లెట్ us assume that 1/√2 is రేషనల్ అనుకుంటాను, అవునా? రేషనల్ అనుకున్న ప్రతి నంబర్ని ఏమని రాయొచ్చు? a/b అని రాయొచ్చు. వేరే a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని చెప్తున్నాం. a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అంటే ఇది p/q ఫామ్ లో ఉంది కదా. అయితే ఇక్కడ మనం అలా రాశాం, ఎస్యూమ్ చేసుకున్నాం కాబట్టి రేషనల్ నెంబర్స్ ఇలా రాయొచ్చు. బట్ దీని రెసిప్రోకల్ రాస్తున్నా, √2/1 అంటే √2నే. ఇదేమైతుంది? b/a అవుతుంది. ఏబిఆర్ ఇంటీజర్స్ అన్నా కదా. ఏబి ఇంటీజర్స్ అన్నప్పుడు మరి ఏమన్నా 2 ఇంటీజర్స్ పెట్టుకొని చూడండి, మీ ఇష్టం. ఏమన్నా 2 ఇంటీజర్స్ 5, 6 పెట్టా, లేదా 11 ఏదో 17 పెట్టుకున్నా. ఇక్కడ ఏబికి ఏ నంబర్స్ ఇచ్చినా వీటిని ఏమనాలి? రేషనల్ నంబర్స్ అని అంటాం, అవునా కదా? అంటే ఇక్కడ నాకు b/a ఏమైంది? రేషనల్ వచ్చింది. b/a రేషనల్ వచ్చిందానికి ఇక్కడ ఏముంది మరి? √2 కూడా ఏమైంది? √2 కూడా రేషనల్ వచ్చింది. బట్ √2 రేషనలా? బట్ √2 ఇస్ ఇర్రేషనల్. ఎస్ ఆర్ నో? బట్ √2 ఇర్రేషనల్. ఎట్లా ఇర్రేషనల్ అయింది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ గాని ప్రతి నంబర్ లేదా ఆల్ ప్రైమ్ నంబర్స్
√2, √3, √5, √7, √11 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ లో ప్రైమ్ నెంబర్స్ ఉన్న ప్రతిది కూడా మనం ఏం చెప్తున్నాం, ఇర్రేషనల్ అని చెప్తున్నాం. బట్ ఇక్కడ √2 ఏమైంది, నాకు రేషనల్ అని వచ్చింది. అంటే మిస్ మ్యాచ్ అయినాయి రిజల్ట్స్. అంటే ఇట్ కాంట్రాడిక్ట్స్ ద వాట్ ఈస్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంటి, √2 ఇస్ ఇర్రేషనల్ అనేది ఫ్యాక్ట్. బట్ √2 అనేది రేషనల్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే మనం రాంగ్ ఎజంప్షన్ చేసుకున్నాం. మన ఎజంప్షన్ ఫాల్స్ అది. సో దేర్ ఫోర్ అవర్ ఎజంప్షన్ ఇస్ ఫాల్స్. సో వి కంక్లూడ్ దట్ √1/√2 ఇస్ ఇర్రేషనల్ అని రాయండి. వి కంక్లూడ్ దట్ 1/√2 ఇస్ ఇర్రేషనల్. మీకు అర్థమైందని అనుకుంటున్నా అండి. ఒక్కసారి చూడండి ఇక్కడ థియరీ. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి ప్రతి స్టెప్ కూడా లెటర్స్ అస్యూమ్ దట్ 1/√2 ఇస్ రేషనల్. అలా అన్న తర్వాత ఎవ్రీ రేషనల్ నెంబర్, ఏ రేషనల్ నెంబర్ మనం ఎలా రాయొచ్చు, p/q ఫామ్ లో రాయొచ్చు. అంటే a/b లో రాశా, వేర్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అండ్ a, b ఇస్ నాట్ ఈక్వల్ టు 0. జనరల్ గా b అంటే సరిపోద్ది, a, b ఎందుకన్నామంటే దీని రెసిప్రోకల్ రాసినప్పుడు b/a అయింది. అంటే a is ఆల్సో నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా, అందుకోసం ఇక్కడ మెన్షన్ చేశాం. సో b/a is also not equal to like √2 is equal to b/a. Since a and b are integers, ఇప్పుడు b/a ఏమైతుంది, నాకు ఒక రేషనల్ నెంబర్ అయింది. b/a ఏమైంది, రేషనల్ నెంబర్. అంటే √2 కూడా ఏమైనట్టు, రేషనల్ అయినట్టు. ఎందుకంటే ఇదంతా రేషనల్, అంటే √2 రేషనల్ అని వచ్చింది. బట్ ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 is irrational. √2 is irrational. ఎందుకంటే √2 అనేది irrational. This contradiction arisen from our assumption దట్ 1/√2 ఇస్ రేషనల్. మనం ఏమని తీసుకున్నాం, 1/√2 రేషనల్ అని తీసుకున్నాం. అందుకోసమని ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్తాడు. దస్ అవర్ ఎజంప్షన్ ఇస్ ఫాల్స్. అంటే మన ఎజంప్షన్ ఫాల్స్. హెన్స్ వి కంక్లూడ్ దట్ 1/√2 ఇస్ రేషనల్. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే √3 + √5. √3 + √5 ఇస్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. నేనేమనుకుంటా, ఫస్ట్ స్టెప్ లో అది రేషనల్ అని తీసుకుంటా, అంతే కదండి. ఇర్రేషనల్ అనుకున్నప్పుడు నేనేమనుకుంటున్నా, లెట్ us assume that √2 + √3 is rational. Every rational number can be written in the form of what, a/b, where a and b are integers. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే √5 is equal to, ఇది ఒక్కసారి అటు సైడ్ తీసుకెళ్తున్నా, a/b - √3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది, √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b - √3 హోల్ స్క్వేర్. ఏమవుతుందండి ఇక్కడ, a - b హోల్ స్క్వేర్ అందరికి తెలిసిందే, a² + b² అంటే √3 హోల్ స్క్వేర్ - 2ab. ఓకే, ఇదే కదా. సో ఇక్కడ స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయింది, 5 వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఎంత అయింది, 5 ఈజ్ ఈక్వల్ టు a²/b² + 3 - 2a/b √3. ఈ √3 అనే నంబర్ని ఒకవైపు తీసుకురండి, ఎందుకంటే అది ఇర్రేషనల్ తెలుసు మనకి. ఇది ఒకటి ఒకవైపు తీసుకెళ్ళండి, మిగిలిన ఒక సైడ్కి తీసుకురండి. సో 2a/b √3 is equal to a²/b² + 3 - 5. సో ఏమైంది, a²/b² - 2 వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమైంది, a² - 2b². ఎల్సిఎం తీసుకున్నాక అలాగే ఉంటుంది కదండి. ఇది ఇక్కడ ఎంత, 2a√3/b వచ్చింది. ఇది ఇందులో ఎన్ని టైమ్స్, 1 టైం పోయింది. సో √3 is equal to ఎంత వస్తుంది ఫైనల్ గా, a² - 2b²/2ab వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇదంతా ఒక p/q ఫామ్ లోనే ఉందా లేదా, ఇదంతా చూడండి. RHS పార్ట్ ఒక p/q ఫామ్ లో ఉందా లేదా, ఇదంతా p అనుకుంటే ఇదంతా q అనుకుంటే నాకేమైంది, p/q ఫామ్ లోనే ఉంది కదా. సో p/q ఫామ్ లో ఉన్న ప్రతిది కూడా ఏంటి, రేషనల్ నెంబర్. అంటే √3 రేషనల్. √3 రేషనలా కాదు, √3 ఇస్ ఇర్రేషనల్. ఎందుకు, √3 ఇస్ 3 అనేది ప్రైమ్ నెంబర్, కాబట్టి √3 ఇస్ ఇర్రేషనల్. బట్ అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, √3 a² - 2b²/2ab అని వచ్చింది. అంటే ఇది p/q ఫామ్ లో ఉంది. p/q ఫామ్ లో ఉన్న ప్రతిది కూడా రేషనల్. అంటే √3 నాకు రేషనల్ వచ్చింది. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, √3 is irrational. So this contradicts the fact that √3 is rational. So √3 is irrational. So that our assumption is wrong. So what is correct? So mana assumption wrong. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, రేషనల్ అనేది తీసుకున్న assumption wrong. Hence we conclude that √3 + √5 is irrational. సో దానికి సొల్యూషన్ అంతా ఇక్కడ రాసి పెట్టచ్చు చూడండి. Let us assume that √3 + √5 is rational. So √3 + √5 is equal to a/b. ఓకే, వేరే a and b are integers and b is not equal to 0. సో ఈ ఒక నంబర్ని ఇక్కడ ఉంచుకొని ఒక నంబర్ని అటు సైడ్ తీసుకెళ్ళండి, a/b - √5. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మనకి 3 is equal to ఇలా వస్తుంది, a/b - √5 హోల్ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ తెలిసిందే, ఇదంతా సింప్లిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందండి, ఇక్కడ ఇలా వస్తుంది, √5 is equal to
a square plus 2b square by 2ab. a and b are integers. సో a and b are integers కాబట్టి ఇక్కడ నాకేమైంది a square plus 2b square ఇదంతా లైక్ p by q ఫామ్ లో ఉంది కదా, ఇదంతా నాకు p by q ఫామ్ లో ఉంది కాబట్టి ఏమనొచ్చు, ఇదంతా ఒక రేషనల్ నెంబర్ అయిపోయింది. బట్ √5 రేషనలా? √5 is not rational. √5 is irrational. అది ఇక్కడ రాశాం. But this contradicts the fact that √5 is irrational. So this contradiction arises because of our assumption. Assumption is false. Our assumption is false. Okay. Our assumption is false. So that √3 is our assumption. Our assumption that so √3 plus √5 is rational assumption and the wrong assumption. Okay. So that we conclude that √3 plus √5 is irrational. ఓకే, ఇదే ప్రాబ్లంకి వేరే విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇక్కడ √3 అటు సైడ్ తీసుకెళ్ళా, బట్ ఇక్కడ చేసేటప్పుడు వేరే విధంగా చేశా, √5 అటు సైడ్ తీసుకెళ్ళా. అంటే ఏది అటు సైడ్ తీసుకెళ్ళినా ఏం కదా, అదే ఆన్సర్ వస్తుంది. మీకు ఇదే ప్రాబ్లంకి వేరే మెథడ్ లో కూడా చెప్తా చూడండి. √3 plus √5 ఈస్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఇది ఎలాగో రేషనల్ అనుకుంటాం. ఓకే, ఎవ్రీ రేషనల్ నంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, డైరెక్ట్ స్క్వేరింగ్ చేయొచ్చు. అంటే మీరు ఇంతకుముందు నేను ఏదో ఒక రేషనల్ నంబర్ అటు సైడ్ తీసుకెళ్ళి లైక్ √5 కానీ లేదా √3 అటు సైడ్ తీసుకెళ్ళి మనం ప్రాబ్లం చేసాం. అలా కాకుండా డైరెక్ట్ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, నో ప్రాబ్లం. డైరెక్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఏమవుతుంది ఇక్కడ అని అంటే, సో a minus b హోల్ స్క్వేర్ అంటే సారీ a plus b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అవునా, is equal to a square by b square. ఇక్కడ ఏమే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3 plus 5 plus 2 into √a into √b రూట్ ఆఫ్ ఏబి. మనకు తెలిసిన ఫార్ములా అనేది √a into √b, లోవర్ క్లాస్ లోనే చదువుకున్నాం. రూట్ ఆఫ్ ఏబి అంటే √3 into √5 కూడా మనం ఎవరు రాయొచ్చు, √3 into 5 దట్ ఈస్ ఈక్వల్ టు √15. సో ఇస్ ఈక్వల్ టు a square by b square. అంటే ఏమైతుంది నాకు ఇక్కడ, ఇదంతా 8 plus 2√15 is equal to a square by b square. అంటే 2√15 is equal to ఏమైంది, a square by b square minus 8. ఇక్కడ నుంచి ఏమైంది, a square minus 8b square by b square 2√15. అంటే ఈ 2 ఇక్కడ పోతే ఏమైంది, ఇదంతా ఏ ఫామ్ లో ఉంది ఇప్పుడు అంటే √15 is equal to ఏ ఫామ్ లో ఉంది నాకు, √15 is equal to p by q ఫామ్ లో ఉంది. అవునా కదా, ఇక్కడ మనకు క్లియర్ కనపడుతూనే ఉంది కదా. √15 వాల్యూ ఎంత వచ్చింది, సమ్ a square minus 8b square by 2b square వచ్చింది. ఇది ఏ ఫామ్ లో ఉంది, p by q ఫామ్. ఇది ఒక ఇంటిజర్, a and b ఆర్ ఇంటిజర్స్ కాబట్టి ఒక ఇంటిజర్ నుంచి ఇంకో ఇంటిజర్ తీసేస్తే ఇంకో ఇంటిజర్ వస్తుంది. అంటే లైక్ ఎనీహౌ ఇట్ ఇస్ p by q ఫామ్. p by q ఫామ్ లో వచ్చింది కాబట్టి ఇది ఒక రేషనల్ అవుతుంది. మరి √15 రేషనలా? ఇంతకుముందు ఏం చెప్పా, పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ ప్రతి నంబర్ కూడా అది ఇర్రేషనల్ అని చెప్పాం. అంటే √15 ఈస్ ఇర్రేషనల్. √15 ఈజ్ ఇర్రేషనల్ అంటే ఇక్కడ రేషనల్ వచ్చింది. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, but it contradicts the fact that √15 is irrational. Okay, this contradiction arises because of our assumption that √3 plus √5 is rational. √3 plus √5 is rational. So our assumption is false. Hence we conclude that √3 plus √5 is irrational అని చెప్పొచ్చండి. ఓకే, సో అదే ఇక్కడ మనకి సొల్యూషన్ అంతా ఇలా ఉంటుంది, నీట్గా రాసేసుకోండి. ఓకే, ఇక్కడ ఇది రాయని అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఎందుకంటే నీట్గా చెప్పేటప్పుడు నీట్గా రాయడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అందుకోసమే నేను ముందుగానే రాసి పెట్టుకున్నా. ఓకే, మీకు కంక్లూజన్ లైక్ అంటే సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 6 plus √2. ఇక్కడ చూడండి చాలా ఈజీ ప్రాబ్లం. 6 plus √2 is irrational అని చూపించమంటాడు. ప్రూవ్ దట్ 6 plus √2 is irrational. ఇర్రేషనల్ అంటే నేనేమనుకుంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ let us assume that 6 plus √2 is rational. Contradiction method. So every rational number can be written in the form of a by b, where a and b are integers. Okay, a and b are ఏమైతుందండి, a and b are integers అవునా. సో a and b are integers and b is not equal to 0. నేనేం చేస్తా, ఈ √2 నొక్కదాన్ని ఇక్కడ ఉంచేసి a by b ప్లస్ 6 అడిపోతే -6. ఇలా ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది, a minus 6b. ఒకసారి చూడండి ఇదే ఫామ్ లో ఉందో, పైన ఒక p కింద ఒక అంత అవునా కదా, a minus 6b by b వచ్చింది. అంటే ఇది p by q ఫామ్ లో ఉంది కదా. p by q ఫామ్ లో ఉన్న ప్రతిది కూడా ఏంటి,
రేషనల్. అంటే a మైనస్ 6b/b ఈజ్ రేషనల్ వచ్చింది. అంటే √2 ఏమైంది నాకు ఇక్కడ? √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ వచ్చింది. బట్ √2 రేషనలా? కాదు. వాట్ ఈస్ ఫ్యాక్ట్? √2 ఈజ్ ఇర్రేషనల్ ఈజ్ ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు? √2 రేషనల్ వచ్చింది. సో this contradiction arises, but this contradicts the fact that √2 is irrational. So this contradiction arises because of our assumption that 6 plus √2 is rational. 6 plus √2 is rational. Hence our assumption is wrong. So that we conclude that 6 plus √2 is irrational. Very simple. చూడండి ఇక్కడ రాసేసిన ఫస్ట్ స్టెప్. Let us assume that 6 plus √2 is rational. So every rational number can be written in the form of a/b, where a and b are integers and b is not equal to 0. సో ఇక్కడ నుంచి ఈ 6 ని ఒకదాన్ని ఇటు సైడ్ తీసుకున్నాం. √2 అనే నంబర్ని ఇక్కడ నుంచి 6 ని ఇటు సైడ్ తీసుకొచ్చా. ఏమైంది? ఎల్సిఎం తీసుకున్నాక a ప్లస్ 6 ఇటు వస్తే -6, a minus 6b/b. ఓకే. సో ఇక్కడ సిన్స్ a and b are integers, so a minus 6b/b is rational. సో బట్ √2 is రేషనల్. ఎందుకంటే ఇదంతా రేషనల్ అంటే ఏంటి? RHS అంతా నీకు రేషనల్ వచ్చింది. ఎందుకంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? p/q ఫామ్ లో ఉంది. కాబట్టి ఇది a minus 6b/b is rational. So √2 is also rational, but this contradicts the fact that √2 is irrational. Why this contradiction arises? This contradiction arises because of our assumption that 6 plus √2 is rational అని తీసుకున్నాం. Thus our assumption is false. Hence we conclude that 6 plus √2 is irrational. Okay. Next question, fourth question చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, √5 is ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. √2, √5, √7 ఇలా √3 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం లిటిల్ బిట్ వర్క్ కూడా ఉంటుంది దీనికి. ఒకసారి చూడండి, కేర్ఫుల్ గా చూడండి. ఓకే. లెట్ us assume that ఫస్ట్ స్టెప్ √5 is రేషనల్. అవునా? ఫస్ట్ స్టెప్ ఏంటి? రేషనల్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ని మనం ఎలా రాయొచ్చు? a/b. అవునా? a/b అని రాసిన. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వేర్ a and b are co-primes అనండి. ఇక్కడ వేర్ a and b are ఇక్కడ co-primes అన్నాం. ఇంటీజర్స్ అనట్లే. అసలు వాట్ డూ యూ మీన్ బై co-prime? Co-prime అంటే 3/4 రాసినండి. రెండు co-primes. ఎందుకు అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు. ఉంటుందా? కామన్ ఫ్యాక్టర్ ఉండదు. కామన్ ఫ్యాక్టర్ 1 తప్పితే వేరేది ఉండదు. కాబట్టి ఇలాంటి నంబర్స్ ని, లేదు మీరు ఏదైనా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇప్పుడు 10/12 రాసిన, ఓహో 2 టేబుల్ పోతుందండి ఇక్కడ. కాబట్టి 2 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇలా రాస్తే దాన్ని మనం co-primes అనకూడదు. 10/12 ని co-prime అనకూడదు. మరి 5/6 ని అనొచ్చు. ఎందుకు? 1 తప్పితే వేరేది లేదు కామన్ ఫ్యాక్టర్. అంటే మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు దీనికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్పితే వేరే ఉందా? కాబట్టి ఈ రెండు నెంబర్స్ ఏమనొచ్చు మనం? co-primes అని అనొచ్చు. ఈ రెండు నెంబర్స్ మనం ఏం చెప్పొచ్చు? co-primes అనొచ్చు. అంటే co-primes ఆర్ ద నంబర్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఓకే. సో మనం ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కటే చెప్పేది, ఈ ప్రాబ్లం అంతా ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఏకి బికి ఏదన్నా 1 కాకుండా మిగిలినది ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంది అని ప్రూవ్ చేయగలిగితే మరి ఈ స్టేట్మెంట్ రాంగే కదా. ఇప్పుడు ఇక్కడ నేనేం రాసిన? ఇక్కడ లెట్ us assume that √5 is రేషనల్ అని తీసుకున్నా. రేషనల్ నెంబర్ ని a/b ఫామ్ లో రాయొచ్చు, అంటే p/q ఫామ్ లో రాయొచ్చు. రాసిన తర్వాత నేను ఇప్పుడు a and b are co-primes అన్నా. a and b are co-primes అంటే 1 తప్పితే వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఇప్పుడు నేను ఒకవేళ ఏకి బికి వేరే కామన్ ఫ్యాక్టర్ ఉంటది అని చూపించగలిగితే ఈ స్టేట్మెంట్ రాంగే కదా. అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఓవరాల్ ఈ స్టేట్మెంట్ రాంగే కదా. ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అది ఎలాగో చూడండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? √5 whole square is equal to a/b whole square. Square root gets cancelled. a is equal to a²/b². అంటే a² is equal to ఎంత వచ్చిందండి? 5b². a² is equal to 5b². నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు 12 అనే నెంబర్ ఉందండి. 3 4 అని రాసిన, అంటే 3 డివైడ్ చేసినట్టే కదా 12 ని. అంటే ఏవన్నా రెండు ప్రొడక్ట్ లో ఉన్నాయంటే ఈ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నంబర్ ఉన్నాయంటే ఇది డివైడ్ చేసినట్టే కదా. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు a² is equal to 5b² అని రాసిన, అంటే 5 divides a² అనే కదా. సో 5 divides a² ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అవునా? a² ని డివైడ్ చేస్తుంది అని చెప్పినాం. అంటే మరి 5 ఆల్సో డివైడ్స్ a కూడా కదా. 5 ఆల్సో డివైడ్స్ a కదా. సో అంటే మరి 5 డివైడ్ చేస్తుంది ఏని అన్నాం. ఎన్నిసార్లు చేస్తుంది?
ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5c అని తీసుకుందామా. ఏ ఈజ్ ఈక్వల్ టు 5c డివైడ్ చేస్తాను అన్నప్పుడు ఎన్నో కొన్నిసార్లు డివైడ్ చేయాలి కదండి. ఇప్పుడు నేను 5 అనేది 15ని డివైడ్ చేస్తాను అన్న, ఎన్నిసార్లు 5 into 3 ఎన్నో కొన్నిసార్లు చేయాలి కదా. అదే ఇది 5c అని తీసుకున్నా. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. సో దట్ ఏమైంది ఇక్కడ నాకు, ఇప్పుడు నేను డివైడ్ చేసేసిన. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అని వచ్చింది. అదే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అండి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ అని ఉంది కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 5c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. 5c హోల్ స్క్వేర్ ఎంత, 25c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. 5 ఇందులో 5 టైమ్స్ అంటే 5c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ వచ్చింది. అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. అంటే మళ్ళీ ఇక్కడ నాకు సేమ్ ఇలాంటి స్టేట్మెంట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ ఎలాగ వచ్చిందో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5c స్క్వేర్ అని వచ్చింది. అంటే 5 డివైడ్స్ b స్క్వేర్ అనే కదా. 5 డివైడ్స్ b స్క్వేర్ అంటే 5 ఆల్సో డివైడ్స్ b. సో therefore ఇక్కడ మనం చెప్తున్నాం, ఇక్కడ చూడండి 5 డివైడ్స్ a అన్నాం, 5 డివైడ్స్ b అన్నాం. అంటే a కి b కి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది కదా. a అండ్ b హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 5. డివైడ్ చేస్తుందని దాని ఫ్యాక్టర్ అనాలి కదా. ఇక్కడ ఏం చెప్పినామండి, a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అన్నాం. అంటే డివైడ్ చేయదు, ఏ నంబర్ పోదు అని చెప్పినాం. బట్ ఇక్కడ ఏమైంది, a కి b కి కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే ఏంటి, దిస్ కాంట్రడిక్షన్ అరైజన్ ఫ్రమ్ అవర్ wrong assumption. So that our assumption root 5 rational is false. So that root 5 is irrational. Okay, ఇక్కడ రాశాం చూడండి మొత్తం క్లియర్ గా. సో లెట్ us assume that root 5 is rational. ఫస్ట్ స్టెప్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగానే మనం ఏమనుకోవాలి, ది వెరీ బిగినింగ్ స్టెప్. ప్రతి ప్రాబ్లం కూడా ఇర్రేషనల్ అనగానే మనం ఏం చేయాలి, రేషనల్ అని చెప్పేస్తాం. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b or p by q, where a and b are co-primes అన్నాం and b is not equal to 0. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఏమైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు 5 is equal to a by b whole square and 5 is equal to a square by b square, a square is equal to 5b square. అంటే ఇక్కడ మనం చెప్తున్నాం 5 divides a square, 5 also divides a. అంటే ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది అనుకున్నాం, 5 డివైడ్ చేస్తుంది అన్నాం. a is equal to అందుకే 5c డివైడ్ చేస్తుంది అన్నాం కదా ఏని, అందుకోసమే 5 into c is equal to a. సో ఈ a is equal to 5c ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 in 1 లేదా సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 1. సో సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైందండి, 5c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్. 5 ఇందులో 5 టైమ్స్ పోయింది. సో ఇక్కడ అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 5c స్క్వేర్ అని వచ్చింది ఇక్కడ. సో అగైన్ 5 డివైడ్స్ b స్క్వేర్, 5 ఆల్సో డివైడ్స్ b. అంటే a అండ్ b హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది. హ్యావ్ 5 యాజ్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏం చెప్పాము, ఏ అండ్ బి కో ప్రైమ్స్ అన్నాం. ఇక్కడ ఏమొచ్చింది, 5 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. అక్కడ స్ట్రిక్ట్ గా కో ప్రైమ్స్ అని చెప్పాము, బట్ ఇక్కడ ఏమైంది, నాకు 5 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే కో ప్రైమ్స్ అంటే 1 తప్ప వేరే ఫ్యాక్టర్ ఉండదు అని చెప్పాం, కానీ ఇక్కడ నాకు 5 ఫ్యాక్టర్ అయింది. కాబట్టి దిస్ కాంట్రడిక్షన్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ 5 ఇస్ రేషనల్. మనం ఏమని తీసుకున్నాం, రూట్ 5 అనే అజంప్షన్, రూట్ 5 అనే రేషనల్ నెంబర్ అనే అజంప్షన్ తీసుకోబట్టి కాంట్రడిక్షన్ ఎరేజ్ అయింది. సో thus our assumption is false. So we conclude that root 5 is irrational. Okay, next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 3 + 2 root 5. సో వెరీ సింపుల్ అండి, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో 3 + 2 root 5 మనం ఏమనుకుంటాం, రేషనల్ అనుకుంటాం, అవునా. లెట్ us assume that రేషనల్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ని ఎలా రాయొచ్చు మనం, a by b, వేర్ a and b ఆర్ ఇంటీజర్స్. ఓకే, మళ్ళీ రూట్ నెంబర్ ని ఇక్కడ ఉంచుకొని మిగిలిన నెంబర్ ని అటు సైడ్ తీసుకెళ్ళండి, a by b -3. ఎల్సిఎం తీసుకోండి, a - 3b. ఇక్కడ ఎంత ఉంది, 2 root 5. అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, a - 3b by 2b. ఇదంతా ఏ ఫామ్ లో ఉంది, p by q. ఎందుకంటే a and b ఆర్ ఇంటీజర్స్ కాబట్టి, a and b ఆర్ ఇంటీజర్స్. మీరు ఏమైనా కొన్ని ఇంటీజర్స్ పెట్టుకొని చూసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ 2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 పెడదాం. ఏమైతుంది, 2 - 3 × 3 by 2 × 3 ఎంత వచ్చిందండి, 2 - 9 - 7 by 2 3 are 6. ఏమైంది, ఇది p by q ఫామ్ ఉందా లేదా, అంటే ఇది రేషనలా కదా, -7/6. సో అంటే ఇదంతా ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. సో కాబట్టి ఇలాంటి ఫామ్ ఏదొచ్చినా సరే, అంటే p by q లైక్ కనపడ్డ ప్రతిది కూడా మనకు అది రేషనల్ నెంబరే. కాబట్టి ఇదంతా నాకు రేషనల్ అయింది. అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a - 3b by 2b అనేది ఇక్కడ నాకు ఇదంతా ఏంటి, రేషనల్. ఇది రేషనల్ వచ్చింది కాబట్టి రూట్ 5 కూడా, రూట్ 5 రేషనల్ వచ్చింది కదా, రేషనల్. బట్ రూట్ 5 రేషనల్? No. This contradicts the fact that root 5 is
irrational. Why this happens? This happens because of our assumption that 3 plus root 5 is rational. So hence our assumption is wrong. We conclude that 3 plus root 2 root 5 is irrational. Okay. Sorry, ఇక్కడ చూడండి. Okay. So ఇక్కడ దీని సొల్యూషన్ అంతా క్లియర్గా ఉంది చూడండి. లెట్ us assume that 3 plus 2 root 5 is rational. So 3 plus 2 root 5 is a by b. ఫస్ట్ ఏమనుకుంటాం, రేషనల్ అనగానే ఫస్ట్ స్టెప్ రేషనల్. every rational number can be written in the form of p by q or a by b. Okay, where a and b are integers and b is not equal to 0. So that ఇక్కడ 2 root 5 ఇది ఒకటి ఇక్కడ నుంచి మిగిలిన నంబర్ అటు సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఈ రూట్ నంబర్ని ఇక్కడ ఉంచడం ప్రతి స్టెప్ లో గుర్తుపెట్టుకోండి. మిగిలింది అటు సైడ్ పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళినాక ఎల్సిఎం వచ్చు మీకు a minus 3b by b ఇలా వస్తుంది. ఇదే ఫామ్ లో ఉందండి. a and b ఆర్ ఇంటీజర్స్ కాబట్టి ఒక ఇంటీజర్ బై ఇంకో ఇంటీజర్ అనగానే మనకి ఏమవుతుంది, ఒక p by q ఫామ్ అంటే ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, సో a minus 3b by 2b is రేషనల్. ఇదేమవుతుంది, అది ఇది రేషనల్ అవుతుంది. ఓకే, కాబట్టి అది రేషనల్ అయింది. ఇదంతా రేషనల్. ఇది రేషనల్ అంటే రూట్ 5 కూడా రేషనల్, ఎందుకంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ కదా వచ్చింది మనకి. సో దట్ but this contradicts the fact that root 5 is irrational. This contradiction arises because of our wrong assumption, because of our assumption that 3 plus 2 root 5 is rational. But thus our assumption is false. మనం అనుకున్న assumption false అని చెప్పండి. Hence we conclude that 3 plus 2 root 5 is irrational. Okay, next last question అండి. root p plus root q is irrational. root p plus root q is irrational అని ప్రూవ్ చేయమంటాడు. సో ఇక్కడ మనకు ఒక చిన్న మాట చెప్పిండు, పి అండ్ క్యూఆర్ ప్రైమ్ నంబర్స్ అని, ప్రైమ్స్ అని చెప్పిండు. మనం ప్రతి ప్రాబ్లంకి ఏమన్నా చేయాలి, ఫస్ట్ రేషనల్ అనుకోవాలా. లెట్ us assume that root p plus root q is rational. Every rational number can be written in the form of a by b, where a and b are integers, where a and b are integers and b is not equal to 0. So therefore ఒక నెంబర్ని ఇక్కడ నుంచి మిగిలింది అటు సైడ్ తీసుకెళ్ళండి. సో రూట్ q ఇక్కడ ఉంచుకున్నా, a by b minus root p. So squaring on both sides, root q whole square is equal to a by b minus root p whole square. అంటే ఏమైంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ q మిగిలింది. ఇక్కడ a minus b whole square మీ అందరికీ తెలిసిందే, a square plus b square minus 2ab. ఇది కూడా క్యాన్సిల్, a square by b square plus p minus 2ab root p. ఇది క్యూ వచ్చింది. ఈ రూట్ నంబర్ ఒక్కదాన్ని ఇక్కడ నుంచి మిగిలిన సైడ్ పట్టుకెళ్ళండి. 2ab బై రూట్ p ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ p మైనస్ q. ఏమవుతుంది, ఇక్కడ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ p మైనస్ q ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందని ఇది ఇక్కడ వెళ్ళింది b స్క్వేర్. అంటే ఇక్కడ ఏమైంది, 2ab బై b రూట్ p. సో ఒక b క్యాన్సిల్, ఒక b క్యాన్సిల్. సో రూట్ p ఇజ్ ఈక్వల్ టు ఏమైంది, a స్క్వేర్ ప్లస్ p minus q into b square by 2ab. ఇక్కడ b square లో ఒక b పోయింది, ఇంకో b ఉంది. సో ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి, a square plus p minus q by b square by 2ab. ఇదంతా నాకు p by q ఫామ్ లో ఉందా, లేదా a by b ఫామ్ లో ఉందా? అంటే ఇదంతా నేను ఏమనొచ్చు, ఇదంతా రేషనల్. బట్ ఇది రేషనల్ అంటే రూట్ p is also రేషనల్. బట్ రూట్ p రేషనలా? వాడు ఏం చెప్తాడు, మనం ఇంతకుముందు చెప్పాం ఏంటి, రూట్ p అనేది ఒక ప్రైమ్ అయితే ఏంటి, అది ఇర్రేషనల్. సో దిస్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మనకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఇది రేషనల్ వచ్చింది, రూట్ p ఇక్కడ ఎంత వచ్చింది, రేషనల్. రూట్ p రేషనల్ వచ్చింది, బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ p is irrational. Hence our assumption is wrong. So what is right? root p plus root q is irrational is right అని రాసేయండి. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇలా let us assume that root p plus root q is rational. First step. Okay, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, రేషనల్ అనగానే a by b ఫామ్ లో రాస్తాం. అండ్ a and b ఆర్ ఇంటీజర్స్ అండ్ b is not equal to 0. సో ఒక నంబర్ని ఇక్కడ ఉంచుకొని మిగిలింది అటు సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఒక రూట్ q is equal to ఇలా, లేదా డైరెక్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేయండి. రెండు నెంబర్స్ కి రూట్స్ ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేయండి, నో ప్రాబ్లం. అలా చేసిన ఆన్సర్ వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ q హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a by b మైనస్ రూట్ p హోల్ స్క్వేర్. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab.
సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఈ రూట్ నెంబర్ని ఒకదాని ఇటు సైడ్, మిగిలిన ఇటు సైడ్ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ బి అనేది ఒకటి పోయింది, ఇంకా మిగిలింది ఇలా ఉంది. ఫైనల్గా అల్టిమేట్గా ఇది వచ్చింది, రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఇది మొత్తం ఏమవుతుంది, ఈ మొత్తం టోటల్ టర్మ్ కూడా నాకు రేషనల్ అవుతుంది. అంటే రూట్ పి రేషనల్ అయినట్టు. బట్ రూట్ పి రేషనల్ ఎందుకు కాదు, ఎందుకు రేషనల్ అవుతుంది, ఎందుకు రేషనల్ అవుతుంది, రేషనల్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం చెప్తాడు, పి అండ్ క్యూఆర్ ప్రైమ్ నంబర్స్ అన్నాడు. ప్రైమ్ నంబర్ లో స్క్వేర్ రూట్ లో ఒక ప్రైమ్ నంబర్ ఉంటే అది ఏమని చెప్పుకున్నాం, నేను బేస్ స్టార్టింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ ఓన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు, ఏంటది, ప్రైమ్ నెంబర్ ఉంటే స్క్వేర్ రూట్ లో అది ఇర్రేషనల్ అని. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ పి ఈస్ ఇర్రేషనల్. దిస్ కాంట్రడిక్షన్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఇస్ రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. హెన్స్ అవర్ అజంప్షన్ ఈస్ ఫాల్స్. సో వి కంక్లూడ్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఇస్ ఇర్రేషనల్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.